బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్లు పవర్ ప్రాజెక్టుల నిర్మాణంపై మాజీ సీఎం కేసీఆర్ పంపిన లేఖలపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఇవాళ సమీక్ష చేయనుంది. కేసీఆర్ లేఖలోని అంశాలను విశ్లేషించనుంది. విద్యుత్ కేంద్రాల నిర్మాణం, కొనుగోళ్లపై విచారణ జరిపే అర్హత జ్యుడిషియల్ కమిషన్కు లేదని నేరుగా జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు 3 రోజుల క్రితం కేసీఆర్ లేఖ పంపారు. దీనిపై సమీక్ష చేస్తామని ఇప్పటికే ప్రకటించిన జస్టిస్ నరసింహారెడ్డి 2 రోజుల క్రితం ప్రకటించారు. కేసీఆర్ పంపిన లేఖలోని అంశాలపై నిపుణులతో చర్చించిన తర్వాత విచారణ కమిషన్ ఇవాళ సమీక్ష చేయనుంది. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లు, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంపై పలు అంశాలపై వివరణ కోరేందుకు విచారణకు హాజరు కావాలని కేసీఆర్కు నోటీసులు ఇచ్చింది జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్. అయితే విచారణకు హాజరు కాని కేసీఆర్ కమిషన్కు 12 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. విచారణ కమిషన్ బాధ్యతల నుంచి జస్టిస్ నరసింహారెడ్డి తప్పుకోవాలని కోరారు. విచారణ నిష్పక్షపాతంగా జరగట్లేదని, విచారణ పూర్తి కాకముందే తీర్పు ప్రకటించినట్లుగా ఉందని ఆరోపిస్తూ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో చట్ట ప్రకారం అన్ని రకాల నిబంధనలను పాటించామని, కేంద్రం నుంచి అనుమతులు పొందామని ఆ లేఖలో రాశారు. ఈ లేఖపై స్పందించిన జస్టిస్ నరసింహారెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తావించిన అంశాలపై ఇవాళ సమగ్రంగా చర్చించనున్నారు.